బాగా కనబడతాయి. నేనే ఈ గారు వచ్చేసి ఆంజనేయపల్లి పోయినారు ఆ రోజు. ఈరోజు ఛానల్ కెపాసిటీ వచ్చేసి 150 క్యూసెక్లు ఉన్నా. ప్రస్తుతం మనం ఒక 70 క్యూసెక్లు వదులుతాం. నిదానంగా వదిలినాక 1 గంట 2 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్లు మళ్ళీ పెంచుకుంటా పోతాం. ఎందుకంటే ఫ్లోటింగ్ ఒకేసారి ఎక్కువ అవుతుందని చెప్పేసి మనం చేపల ఛానల్ ఈరోజు మన ఉన్నతాధికారుల ఆదేశాల మేరతో, గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరతో మనం ఈరోజు ఈ యొక్క చేపల ఛానల్ హెడ్ను రైతుల కోసం నీళ్లు విడుదల చేస్తున్నాం. లాస్ట్ టైం మనం తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి మనకు ముందస్తుగా వర్షాలు బాగా మనకు అనుకూలించడంతో, తర్వాత శ్రీశైలం జలాశయం మనకు బాగా నిండుకుండలా బాగా ఉండడంతో మనం ఈసారి ఈ యొక్క కృష్ణా వాటర్ను మనము చేపల ఛానల్ ద్వారా 3 మండలాలకు ఇస్తున్నామన్నా. ఒకటి వచ్చేసి రాజుపాలెము, పొద్దుటూరు, చాపాడు 3 మండలాలకు ఇది 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఈ చాపాడు ఛానల్ 6 ఉపకాలువలను కలిగి ఉంది. ఒక్కొక్క ఉపకాలువ వచ్చేసి 12 కిలోమీటర్ల పొడవు ఉంది. దీనికి అనుగుణంగా మరియు 5 చెరువులు ఉన్నాయి. ఒక్కొక్క చెరువు వచ్చేసి ఆయకట్టు వచ్చేసి దగ్గర 230 ఎకరాల ఆయకట్టు ఉంది. నాగాయపల్లె చెరువు, చెనమరాజపల్లె చెరువు, మండూరు చెరువులు, పల్లోలు చెరువు అండ్ నాగులపల్లె చెరువు, ఈ 5 చెరువులు ఈ చేపాడు ఛానల్ కింద ఉన్నాయి. ఈ చేపాడు ఛానల్ కింద దగ్గర 18,452 ఎకరాలకు మనము ఆయకట్టు ఇస్తున్నామన్న ప్రతి సంవత్సరం. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా ఈ సంవత్సరం దేవుని దయ వల్ల నీళ్లు రైతులకు పుష్కలంగా నీళ్లు ఇస్తామని చెప్పేసి ఆ దేవుని దయ వల్ల చెప్పారు. రెండో పంటకు మొదటి కారు అయిపోయిన తర్వాత రబీ సీజన్ లో మళ్ళీ మీటింగ్ జరుగుతుంది. అధికారుల ఆదేశాల మేరకు మళ్ళీ మనకు వచ్చిన లభ్యతను బట్టి, నీటి లభ్యతను బట్టి రెండో కారుకు కూడా రబీకి మేము చూస్తాం, అవకాశం చూస్తాం.